మీరు సోరియాసిస్ గురించి వాటి లక్షణాల గురించి అడిగారు. ఈ సోరియాసిస్ అనేది మనకు కామన్‌గా ఏంటంటే దీన్ని పొలుసుల వ్యాధి అంటారు. చర్మం పైన పొలుసుల్లాగా అంటే చేప పొలుసుల్లాగా తయారవుతుంది. ఇది ఇప్పట్లో చాలామందికి మనం చూస్తూ ఉన్నాం. మొదట మనకు సోరియాసిస్ అనేది ఈ తలలో చుండ్రులాగా మొదలై శరీరం పైన చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చి తయారవుతుంది. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే సోరియాసిస్ను ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ తోటి కూడా ముడిపెట్టే ఉన్నారు. కానీ ఈ సోరియాసిస్ చర్మంతో పాటు వేరే అవయవాలకు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే సోరియాసిస్ వచ్చిన పేషెంట్స్కు గోర్లు కానీ తలలో కానీ పొలుసులతో పాటు మనకు కీళ్ళవాతం లాగా వస్తూ ఉంటుంది. అయితే సోరియాసిస్కు ఏవైతే మెడిసిన్స్ అనేటివి వాడతామో ఈ కీళ్ళవాతానికి సంబంధించి మనం వాడుతూ ఉంటాం. కాకపోతే సోరియాసిస్ కొంతమందికి చలికాలంలో పెరుగుతుంది, ఎండాకాలంలో తగ్గుతూ ఉంటుంది. ఇది సీజనల్ ఫ్లక్చుయేషన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సోరియాసిస్ అనేది దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇది అంటువ్యాధి మాత్రం కాదు. ఇది సోరియాసిస్ మొదలయ్యేటప్పుడు ఎర్రగా చర్మం వచ్చి దానిపైన పొలుసుల్లాగా తయారవుతూ ఉంటుంది. చాలామందిలో ఏంటంటే ఈ సోరియాసిస్ చాలా ట్రీట్మెంట్స్ డాక్టర్ దగ్గర తిరిగాము, అయినా కూడా మాకు ఫలితం లేదు, క్యూర్ లేదనేసి అడుగుతూ ఉంటారు. మనకు సోరియాసిస్ అనేది ఫలితం కోసం కంటే అంటే దీని ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత జబ్బును మనం కంట్రోల్లో చేసుకోవడం అనేది మంచిది, కానీ క్యూర్ అనేది దానికోసం తాపత్రయపడి అందరి దగ్గర తిరగడం అనేది మంచిది కాదు. మనకు సోరియాసిస్లో చాలా అధునాతనమైన చికిత్సలు ఉన్నాయి. అయితే సోరియాసిస్ లిమిటెడ్గా ఉన్నప్పుడు ఏంటంటే కొంతమందిలో చిన్నపిల్లల్లో కానీ లేకపోతే పెద్దవాళ్ళల్లో కానీ ఎగ్జిమర్ లేజర్ అనేది చేస్తూ ఉన్నాం. కొన్ని మందులు ఇప్పుడు చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. సోరియాసిస్ను మనకు ఈ మందుల ద్వారా లేజర్ కానీ లేకపోతే పోవా థెరపీ ద్వారా కానీ మనము అధికం కాకుండా అరికట్టుకోవచ్చు.